ఎఫిషియన్స్ 5:18 మరియు మధ్యముతో మృత్యులై ఉండుకుడి, అయితే ఆత్మతో పూర్ణులై ఉండుడి. మత్తు పదార్థము ఒక్కరోజు తాగితే సంవత్సరం అంతా నిషా అవుతారా? డ్రగ్స్ తీసుకుంటారు చాలా మంది, గుట్కాలు తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు గుట్కా? పొద్దుగా వేసుకుంటారు, మళ్ళీ 11 గంటలకు వేసుకుంటారు, మళ్ళీ అన్నం తిన్నాక మధ్యాహ్నం 2 గంటలకు వేసుకుంటాడు, సాయంత్రము చాయ్ తాగినాక మళ్ళీ వేసుకుంటాడు గుట్కా. చూసిందా మీరు? మందు తాగుతారు పొద్దుగా లేవగానే, కొంతమంది లేవగానే కళ్ళు సారా ఇంట్లో బాడ లేవగానే వేసుకుంటారు. కొంతమంది అయితే దాని మీద బతుకుతారు. నాకు తెలిసిన చాలా మంది కొద్దిగా అలా లేవగానే అది కావాలి, మందు కావాలి. విస్కీ, బ్రాండీ, కళ్ళు, సారా ప్యాకెట్, నాటు మందు, నాటు సారా, నాటు కళ్ళు, గుడంబ, అది లేకపోతే వాళ్ళు ఉండలేరు అన్నమాట. మధ్యాహ్నం తాగుతారు, రాత్రి తాగుతారే. డ్రగ్స్ ఆడేసుకుంటారు, గోళీలు, డ్రగ్స్ గోళీలు, డ్రగ్స్ ఇంజెక్షన్స్ వేసుకుంటా ఉంటారు. అది మంచిదా? మొత్తం నీ కిడ్నీలు కట్ చేసేస్తుంది, నీ లివర్ కట్ చేసేస్తుంది, నీ పేగులు తినేస్తుంది, నీ ప్రతి భాగమును ఖతం చేసేస్తుంది. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది నీకు ఈ శోధన వస్తుంది, నీకు మీ ఫ్రెండ్స్ ఇస్తారు. సిగరెట్, అరే ముఖ్యంగా మర్చిపోయింది, జర్దా, సిగరెట్, స్మోకింగ్. కొంతమందికి తిండి అలవాటు ఉంటుంది, ఫుల్ చాక్లెట్ 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 చాక్లెట్. కొంతమందికి కోక్ 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 తింటుంది. ఇవన్నీ మత్తు పదార్థాలు కావేమో కానీ అలవాట్లు, మనకున్న అలవాట్లు డేంజరస్ అలవాట్లు. మనం ఎంత తినాలా అంతే తినాలి, ఇష్టం వచ్చిన తినుడు కాదు. సో ఈ మత్తు పదార్థాలు, ఒక మత్తు మందు తీసుకున్నాడు ఎప్పుడు తీసుకుంటాడు? రోజు తీసుకుంటాడా? సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాడా? రోజు తీసుకొని రోజు నిషాలో ఉంటాడు. ఈ వచనము దేంతోని పోల్చబడ్డది? మత్తు పదార్థంతో పోల్చబడ్డది. మీరు మత్తులై ఉండకూడి అని అంటుంది. తెలుగులో మళ్ళీ చదువు. మద్యముతో మత్తు, ఓకే, తాగి మత్తుగా ఉండకూడదు అంటుంది. దేంతోని? నెక్స్ట్ హోలీ స్పిరిట్ ఏంటది? కానీ ఆత్మచేత పరిపూర్ణులు, పూర్ణులు, నింపబడి, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ లో మనము రోజు తాగుపోతాడు, రోజు తాగుతాడు నిషారానికి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? హోలీ స్పిరిట్ తోని రోజు మనం నింపబడాలంట. అర్థమవుతుందా? దినమంతా మత్తు పదార్థాలతో ఉండొద్దు, కానీ దినమంతా పరిశుద్ధాత్మతో నిండి ఉండాలా అని వాక్యం అంటుంది. దేంతో పోల్చుకున్నారు పరిశుద్ధాత్మను? మత్తు పదార్థంతో పోల్చుకున్నారు. మత్తు పదార్థంతో ప్రతిరోజు వాడు ఎట్లయితే ఆ బానిస అయిపోతాడు మత్తు పదార్థాలకు, దేవుడు ఏమంటుంటే నువ్వు కూడా బానిస కాదు, పరిశుద్ధాత్మ ప్రేమతో ఆ 4 సార్లు 5 సార్లు ఎట్లయితే తింటారో అట్లా మనం పరిశుద్ధాత్మలో నింపబడాలా. పరిశుద్ధాత్మతో డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్ బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వైన్ తో కాదు, మత్తు పదార్థాలతో నింపబడడం కాదు, ఆత్మలో నింపబడండి. మీరు మత్తు పదార్థాలు ఎట్లెట్లా చాక్లెట్ చాక్లెట్ తింటా ఉంటారు, ఇచ్చినప్పుడల్లా తింటా ఉంటారు, ఇచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారో అది కాకుండా ఆత్మలో మీరు నింపబడాలా అని అంటున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా
అని అంటే 3 సార్లు 4 సార్లు ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. దానియేలు, యోసేపు వాళ్ళందరూ ఏం చేశారు? 5 సార్లు ప్రార్థన చేసింది. రోజుకి 5 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యంలో ఉన్నారు వాళ్ళు. అట్లా మనం కూడా మన పనులు వదిలిపెట్టి కాదు, ఆ బ్రేక్ టైంలో ఒక 10 minutes 15 minutes మనకి ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు మనము దేవునిలో టంగ్స్ మాట్లాడాలి, బైబిల్ చదవాలా, బైబిల్ మెమరీ వర్స్ చదవాలా. అప్పుడు మనకు ఆత్మను ఫుల్గా ఉంటాం. అపోస్తలుల కార్యాలు 6:3. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన చాలు. సో ఏం కావాలి ఇప్పుడు? మనము బాటిల్ ఒక్కసారి నింపేస్తే 70 years సరిపోతుంది అది నీళ్ళవి. ఇక్కడ ఏమంటున్నావు? దేంతో నింపబడాలంటే మనము ఆత్మతోని నంబర్ 1 ఆత్మతో నింపబడాల. అంటే ఆత్మలో కొంచెం ఖాళీ అవుతుంటుంది ఆ రోజు, అందుకే నింపబడాలా అని అంటున్నాడు. ఆత్మతో నింపబడాలా. నెక్స్ట్ దేంతో నింపబడాలా? జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేవుని భయం వస్తుంది. దేవుని భయం ఉందా మీకు? ఇక్కడ ఏమంటుంది? దేవుని జ్ఞానంతో నిండిపోయి ఉండాలి. అంటే మీ జ్ఞానం ఖాళీ అవుతుంది రోజు. దాని తర్వాత జ్ఞానము పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఇంకోటి మంచి పేరుతో నింపబడాలంట. మంచి పేరు సంవత్సరం మొత్తం లైఫ్ లాంగ్ ఉంటుందా? మనం మన పేరుని చెడిపోవచ్చా లేదా? మన పేరుని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పుకుంటాం? సో నీకు మంచి పేరు నువ్వు ఎవరు నిలబెట్టుకుంటావా, చెడ్డ పేరు పెట్టుకుంటావా, అది నీ ఇష్టం. నువ్వు నింపబడాలా, జ్ఞానంతో నింపబడాలా, పరిశుద్ధాత్మతో రోజు 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 నింపబడాలి. ఓకేనా? మీకా 3:8 ఆత్మతో శక్తితో ధైర్యంతో నింపబడి ఉన్నాను. చూస్తున్నా? ఓకే, నెక్స్ట్ లూక్ 1:50. మద్యము తాగకుండా ఆయన తల్లి గర్భములో నుండి తల్లి గర్భం నుంచి పరిశుద్ధాత్మలో నింపబడి ఉంటాడంట. అర్థమైందా? మనము ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. జీవితం అంతా నింపబడి ఉండడానికి అవుతుందా? ఇక్కడ అంటుంది మనము నింపబడాలి. పరిశుద్ధాత్మలో నింపబడాలంటే ఎట్లా? వాక్యం చదవాలి నంబర్ 1, భాషలలో మాట్లాడాలి నంబర్ 2, దేవునికి విధేయతగా ఉండాలి. దాని ద్వారా నువ్వు నింపబడతా ఉంటావు. అపోస్తలులు 11:24. పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని ఉన్నాడు. ఏమైంది? పరిశుద్ధాత్మతో విశ్వాసం. చూస్తున్నా? జ్ఞానము, మంచి పేరుతో, దేవుని భయంతో, విశ్వాసంతో, ఇవన్నీ ఎట్లా వస్తాయి? మంచి పేరు, విశ్వాసము, ధైర్యము, జ్ఞానము, దేవుని భయం ఎట్లా వస్తాయి? ఆత్మతో నింపబడి.